సకల పాపాలను పోగొట్టే పాప విమోచన ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. నారద పురాణం ప్రకారం పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి రోజున శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఆచరించి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం ద్వాదశి గడియలు ముగియక ముందే షోడోపచారాలతో గోవిందుని పూజించి పాయసాన్న ప్రసాదాలు నివేదించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం సోదరులతో కలిసి భోజనం చెయ్యాలని అంటారు. ఇలా పాప విమోచన వ్రతాన్ని ఆచరించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి మానసిక సమస్యలు కూడా దరిచేరవని, ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున బ్రహ్మే ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. తర్వాత పూజగదిని శుభ్రం చేసి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి అభిషేకం చేసి లక్ష్మీదేవికి పసుపు పూల మాలను సమర్పించి విష్ణు పూజలో తులసి దళాలు తప్పనిసరి కనుక తులసి దళ మాలను వాడి శ్రీహరి అనుగ్రహం కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం విధిగా చేయాలి.